శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పూర్వకాలమందు నీకు సౌభర్యను పరమ భక్తుడుండెను. ఆ మహర్షి యమునా నదిలో ఉండి 12 సంవత్సరములు మహా తపస్సు చేసెను. అప్పుడు అతనికి భోగాసక్తి గల చేపలపై స్నేహభావము కలిగినది. ఆ సమయమున ఒకనాడు గరుత్మంతుడు చేపలను తినటకై ఆ నదికి వచ్చెను. ప్రభు, నీ వాహనమైన గరుత్మంతుడు ఆకలితో యమునా నదిలోని ఒక చేపను పట్టుకొని తినిచుండెను. సౌభరి మహర్షి ఆ దృశ్యమును చూచి కోపంతో ఇచ్చటి జంతువులను చంపినచో నీ ప్రాణములు పోవును అని శపించెను. స్వామి, ఆ సమయమున ఒకనాడు కాళీయుడను సర్పరాజు మిక్కిలి గర్వంచే గరుత్మంతునికి అర్పించిన బలిభాగమును తినెను. అందువలన నీ సేవకుడైన గరుత్మంతుడు క్రుద్ధుడై అతనిని తన రెక్కలతో దెబ్బతీసెను. గరుత్మంతుని బలమైన రెక్కల తాకిడికి తట్టుకొనలేక వివసుడై కాళీయుడు యమునా నది జలములలో ప్రవేశించెను. ఆ నది గరుత్మంతునకు చరరానిది. కరుణామయ, ఆ సమయమున ఆ సర్పరాజు యొక్క తీవ్రమైన విషప్రభావం వలన ఆ నదీ తీరమందలి చెట్లన్నయూ ఎండిపోయినవి. ఆ మార్గమున ఆకాశమున తిరుగు పక్షులు కూడా చనిపోయి క్రింద పడుచుండెను. అందువలన నీ మనస్సంతయు ప్రాణులపై కరుణతో నిండిపోయినది. ప్రభు, ఆ సమయమున ఒకనాడు నీవు బలరాముడు లేకుండా యమునా నదీ తీరమున గల వనమునందు గోవులను మేపుటకై వెళ్ళితివి. అది గ్రీష్మ ఋతువు అగుట వలన తీవ్రమైన తాపమునకు మిగుల దప్పిగొని గోవులు గోపాలురు యమునా నదిలోని విషపూరితములైన జలములను త్రావిరి. అచ్యుత, యమునా నదిలోని నీరు త్రాగే ఆవులు గోపాలకులు మొదలైన వారు ప్రాణములను కోల్పోయి భూమిపై పడిపోవటం చూచి నీ మనస్సంతయు జాలితో నిండిపోయెను. వెంటనే నీవు యమునా నదీ తీరమునకు చేరితివి. అమృతధారలను వర్షించి నీ కృపాకటాక్షముల చేత ఆ జీవులనందరను గోవులను గోపాలకులను బ్రతికించితివి. మా శరీరమందంతటను చెప్పరాని ఈ సుఖం ఎట్లు కలిగినది, ఇది గొప్ప వింత అని గోపాలకులు తమలో తాము అనుకొనిరి. తరువాత వారికి నీ దివ్య ప్రభావము తెలిసినందువలన ఇది ఎంతయో నీ యొక్క అనుగ్రహము వలననే జరిగిందని గుర్తించి మహానందముతో నిన్ను కౌగిలించుకొనిరి. దేవా, ఇట్లే నీ అనుగ్రహ దృష్టి వలన ఆవులు కూడా బ్రతికినవి. వాటికి ఎదురుగా నీ ఉండటిచే ఆనంద బాష్పములను కార్చుచు మెల్లగా అంబారములను గావించుచు నీ చుట్టూ చేరినవి. ముకుంద, మా శరీరములన్నీయు పులకించినవి, మనస్సులన్నీయు ఆనందభరితములైనవి. విషప్రభావం వలన ఇట్లగుట ఎంత ఆశ్చర్యము అని గోపాల బాలకులు నిన్ను అభినందించు నమస్కరించరు. స్వామి, వాయుపురాధీశ, ప్రాణములను కోల్పోయిన నీ భక్తులను నీ కృపాకటాక్షములచే ఇట్లు బ్రతికించేటివి. అంతేకాదు, నిన్ను సేవించడి వారి రోగములనన్నింటినీ తొలగించదవు. కనుక దయామయుడవైన ఓ ప్రభు, నాపై కృపదల్చి నా రోగములను కూడా రూపుమాపుము. పరమాత్మ, యమునా నదీ జలములలో ఉన్న భయంకరమైన కాళీ సర్పమును అడ్డగించి అణచివేయవలనని నీవు నిశ్చయించుకుంటువి. అందువలననే నీవు వెంటనే ఆ నదీ తీరమున ఉన్న కడిమి చెట్టుపైకి ఎక్కితివి. ఆ వృక్షము యొక్క ఆకులు కాళీయ సర్పము యొక్క విషవాయువుల ప్రభావం వలన ఎండిపోయినవి. ప్రభు, నీ పాదపద్మములు మిగుల మృదువైనవి, ఎంతయు మనోహరములు. అట్టి నీ శుతిమెత్తని పాదములతో చాలా ఎత్తుగానున్న ఆ కడిమి చెట్టు మీదకి ఎక్కితివి. పిదప నీవు భయంకరమైన తరంగములతో అల్లకల్లోలముగానున్న ఆ మడుగులో మిక్కిలి వేగముగా దూకితివి. ప్రభు, నీవు ముల్లోకముల భారమును వహించున్నావు. నీవు మహావేగముగా గభాలను దూకుటచే ఎంతయో బరువైన నీ శరీరం యొక్క తాకిడికి నదీ జలములు చెల్లాచెదరైనవి. అప్పుడు మిగిలిన భీకర శబ్దము ఏర్పడినది. అంతటా పైకెగసిన జలములు ఇరుదరులను మారుధనుస్సులా చాలా దూరము క్షణంలో ముంచెత్తినవి. ప్రభు, నీవు ఎత్తు నుండి దుముకుటచే యమునా నదిలోని నీరంతా చెల్లాచెదరై దిక్కులందంతటా విస్తరించింది. అట్లే ఆ సుడులు తిరుగుచున్న నీటి యొక్క శబ్దం కూడా అన్ని దిక్కులకు వ్యాపించినది. అందువలన కాళీయుడు రెచ్చిపోయి మిక్కిలి కోపంతో వివేకహీనుడై వెంటనే నీటి అడుగు నుండి నీ దగ్గరకు వచ్చెను. కృష్ణ, కాళీయునకు వేల కొలది పడగలు గలవు. ఆ పడగల నుండి మండుచున్న అగ్నిశిఖ వంటి విషజ్వాలలను అతడు వెలిగ్రక్కుచుండెను. అనేక శిఖరములు గల అంజన పర్వతం వల్లే ఒప్పుచున్న కాళీ సర్పం ఎదురుగా ఉండగా నీవు చూచితివి. భయవిదూర, ఆ మహాసర్పం యొక్క కండ్ల నుండి అగ్నిజ్వాలలను బుస విషవాయువులను వెలువడుచుండెను. విధములుగా కాటు వేయుచుండెను. అట్లే తెలియరాకుండెను. స్వామి,
యమునా నది తీరమునందున్న గోవులకును గోపాలులకును నీవు కనబడకపోవటచే వారు మిక్కిలి కలత చెందుచుండ్రి. వ్రజభూమి అందును పెక్కు అపశకనంలో కనబడెను. వెంటనే నందుడు మొదలగు గోపాలురు అందరూ పరుగు పరుగున నదీ తీరమునకు చేరిరి. ప్రభు, అప్పుడు నీవు సంకట స్థితిలో ఉన్నట్లు భావించి అచ్చటనున్న వారు అందరూ బహిప్రాణమైన నీవు లేని తమ జీవితంలో వ్యర్థములను తలచి తమ ప్రాణములను త్యజించుటకు సిద్ధపడ్రి. ఆ విషయమును గ్రహించిన నీవు వెంటనే సర్పబంధమును తొలగించుకుని ఆ కాళీయుని పడగలపై చేరి చిరునవ్వు చిందించుచు అలరారుతివి. దేవా, నీవు కాళీయుని పడగలపైకెక్కి మనోహర కాంతులను వెల్లివిరియజేయుచున్న సున్నితములగు నీ పాదముల యొక్క విన్యాసములతో నాట్యము చేయసాగితివి. అప్పుడు నీ కాళ్ళందులు ఘల్లు ఘల్లుమని మధురంగా మ్రోగుచు నీ చేతి కంకణముల యొక్క కలరవములతో శృతి గలుపుచుండెను. ప్రభు, పరమాద్భుతమైన నీ మృదుపాద విన్యాసములకు అబ్బురపడి గోపాలురు మిగిలా పరవశించిపోయిరి. ముండులెల్లరును మిక్కిలి ఆనందంతో స్తుతింపసాగిరి. ఇంద్రాది దేవతలందరూ పరమ సంతోషంతో పుష్పములను వర్షింపదడిగిరి. ఇట్టి కనువిందైన నృత్యమును చూచిన వారి భాగ్యమే భాగ్యము కదా. గురువాయుపురాధీశ, అంతులేని నా రోగములను రూపుమాపుము. ప్రభు, నీవు కాళీయుని పడగలపై చాలాసేపు అద్భుతంగా నృత్యం చేయుచున్నప్పుడు నీ చెవుల కుండలములు మనోజ్ఞముగా మిలమిల్లాడినవి. దేవతలు దుందుపి వాద్యములను చెవులకింపుగా మ్రోగించుచుండ్రి. ఆకాశమున దివ్యాంగనలు మధురముగా గానం చేయుచుండ్రి. ప్రభు, ఆ కాళీయ సర్పము నీ అద్భుత నృత్యహాలకు తట్టుకొనలేక క్రమముగా ఒక్కొక్క పడగా వంచుకొనిచుండెను. అప్పుడు నీవు ఉన్నతముగానున్న తక్కిన పడగలపై చిందులు వేయచ్చు, చేతులతో తాళములు వేయచ్చు నీ నృత్యలీలలను ప్రదర్శించితివి. స్వామి, నీవిట్లు కాళీయుని పడగలపై తాండవం చేయుచుండగా నీ బరువునకు ఆ పడగలు వంగిపోవచుండెను, ఇంకనూ క్రిందకి వంగిపోవచుండెను. అందువలన సర్పరాజు యొక్క ముఖముల నుండి నోళ్ల నుండి రక్తము స్రవింపసాగాను. అతడి రక్తంచే యమునలోని నీరంతయు ఎర్రబారుచుండెను. ఈ విధముగా కాళీయుడు బాధపడుచున్నప్పుడు అతని భార్యలు నీ పాదములపై బడి నమస్కరించిరి. కాళీయుని భార్యలకు నీ ప్రభావం ఇంతకు పూర్వమే తెలియను, కావున నీపై వారు మిక్కిలి భక్తి కలిగి ఉండ్రి. అందువలననే వారు సర్వతంత్ర స్వతంత్రుడవగు నిన్ను మహర్షుల కంటేనూ గొప్పగా అనేక రీతులలో స్తుతింపసాగిరి. అచ్యుత, కాళీయ సర్పము యొక్క భార్యల భక్తిని చూచి నీ హృదయము మిగుల కనికరంతో నిండిపోయాను. అందువలన నీవు కాళీయుని కరుణింపగా అతడు ప్రాణములతో బయటపడెను. అప్పుడు కాళీయుడు కూడా నీ పాదములపై మోకరిల్లెను. కాళీయ, నీవు సముద్రం యొక్క మధ్యన ఉన్న రమణకమను ద్వీపమునకు పొమ్ము. అచ్చట గరుత్మంతుడు నిన్ను శత్రువని ద్వేషింపడు అని నీ మాటలను తలదాల్చి కాళీయుడు తన భార్యలతో ఇతర పరివారములతో కలిసి రమణక ద్వీపమునకు వెళ్లిపోయాను. స్వామి, అప్పుడు నాగకాంతలు అనేక మణులను ప్రకాశించిన హారములను పట్టు వస్త్రములను నీకు బహుమతిగా సమర్పించిరి. నీవు వాటిని ధరించి ఎంతయూ శోభిల్లితివి. అప్పుడు యమునా నదీ తీరమునందున్న నీ వారందరూ తమకు ప్రాణప్రియుడైన నిన్ను చూచి ఆనంద బాష్పములతో అక్కును చేర్చుకొండ్రి. ఆ సాయం సమయమున వారు నీతో కూడి సంతోషమున తేలియాడ్రి. ఆ విధముగా ఆ సంధ్యాకాలమున నీవు వారితో కలిసి ఉంటివి. ప్రభు, కాని అప్పటికే చీకటి పడింది. ఆ చీకటిలో నీ వారైన గోప బాలకులు గోకులమునకు వెళ్లలేక నీ పాదపద్మములను ఆశ్రయించి నదీ తీరముననే నిద్రపోయిరి. అప్పుడు దావాగ్ని అన్ని వైపుల నుండి వారిని చుట్టుముట్టాను. ప్రభు, అప్పుడు గోపాల బాలకులందరూ దిగ్గును లేచి స్వామి, మమ్ము రక్షింపుమని ఆక్రందనలు చేయసాగిరి. అంతటా వారిని రక్షించుట కొరకు నీవు ఆ దావానలమన్నంతయును కబళించేదివి. ఇందు ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. అగ్ని నీ ముఖమే కదా. వేదములందు ముఖాదింద్రాశ్చాగ్నిశ్చ అని చెప్పబడింది. స్వామి, అగ్ని యొక్క రంగు పీతవర్ణము, పసుపు పచ్చంది. కానీ ఇప్పుడు ఆ అగ్ని నీచే పీతమగుట త్రాగబడుట చేయడానికి పీతము అను పదము సార్థకమైనది అని సంతోషంతో గోపాలకులు నిన్ను స్తుతించిరి. శ్రీహరి, ప్రభు, అట్టి నీవు నా రోగములను నా పాపములను పోగొట్టుము. ఇది కాళీయోపాఖ్యానము, కాళీయమర్దనము. శ్రీకృష్ణుడు కాళీని అనుగ్రహించుట సమాప్తము. శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.